వెల్కమ్ టు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి మనకి ప్రింటెడ్ షర్ట్స్ అండి. మనకి పెద్ద సైజెస్ కూడా తీసుకొచ్చాను, ప్లస్ స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తాను. టీ షర్ట్, జీన్స్, కాటన్ ప్యాంట్ షర్ట్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మ్యానుఫ్యాక్చర్ చేసి హోల్సేల్ రేట్కి ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో చూసే వాళ్ళకి 2 to 3 పీసెస్ కావాలన్నా మా షాప్కి రావచ్చు. మా షాప్ వచ్చేసి మల్కాజ్గిరి అండి. సికింద్రాబాద్ నుంచి పెద్ద దూరం ఏం కాదు, 3 to 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు 16 నెంబర్ బస్ ఎక్కితే మిర్జాల్గూడ బస్ స్టాప్ దిగండి. మల్కాజ్గిరికి ఫస్ట్ బస్ స్టాప్ మిర్జాల్గూడ అండి. ఒకవేళ మీరు మెట్రోలో వస్తే మీరు మెట్టుగూడ దిగండి. మెట్టుగూడ నుంచి మీరు షేరింగ్ ఆటో తీసుకోవచ్చు, లేకపోతే 16 నెంబర్ బస్ తీసుకొని మిర్జాల్గూడ దిగొచ్చు అనమాట. ఆటో కూడా దిగుతుంది, షేరింగ్ ఆటో సికింద్రాబాద్ నుంచి. ఇక మీకు మొత్తం మీకు బస్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, అదే కనుక మీరు ఫస్ట్ టైం వస్తే లాస్ట్ 1 minute ఖచ్చితంగా చూడండి. మా షాప్కి ఎలా రావాలో వీడియో లొకేషన్ ఉందన్నమాట, రానికి ఈజీగా ఉంటుంది. లేదంటే స్క్రాల్ చేసే 2 numbers ఉన్నాయి కదా, 2 numbers మీరు కాల్ చేయండి. కింద ఉన్న నంబర్స్కి మీకు వాళ్ళు లొకేషన్ పెడతారు, మీకు గైడ్ చేస్తారు. ఇంకా ఈజీ కావాలంటే ఇంకా కింద డిస్క్రిప్షన్లో వెళ్తే మీకు లొకేషన్ పెట్టాను, ఆ లొకేషన్ త్రూ కూడా మీరు ఈజీగా రావచ్చు అనమాట. ఓకే, సో ఇవాళ కలెక్షన్ M నుంచి 5XL దాకా ప్రింటెడ్ షర్ట్స్ ప్లస్ స్ట్రైప్ షర్ట్స్ 2 తీసుకొచ్చాను. హెవీ క్వాలిటీలో తీసుకొచ్చాను, లైక్రాలో తీసుకొచ్చాను అనమాట. లైక్రాలో కూడా మేము క్లాత్ కొద్దిగా మార్చామన్నమాట, అంటే ఇంకా ఎక్స్ట్రా స్మూత్లో తీసుకొచ్చాను. ఇంతకుముందు ఉన్న లైక్రాకి ఈ లైక్రాకి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ట్రా స్మూత్లో తీసుకొచ్చాను. ప్రైస్ మాత్రం సేమే ఉందన్నమాట, 350 రూపీస్. ML, XL అండ్ XXL, 3, 4, 5XL వచ్చేసి 370, 390, 410 అలా సైజ్ పెరిగిన కొద్ది 20 రూపీస్ పెరుగుతుంది అనమాట. ఓకే, సో ఎక్స్ట్రా స్మూత్ ఎక్స్ట్రా క్వాలిటీలో తీసుకొచ్చాను అనమాట. మనం క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓకే, లైక్రా ఉంటుంది, ఓకే స్ట్రెచ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే క్లాత్ క్వాలిటీ కూడా అప్పటికిప్పటికి కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట. అంటే వేరే మిల్క్ క్లాత్ అనమాట. ఆ మిల్క్ ఈ మిల్క్ డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఎక్స్ట్రా స్మూత్ తీసుకొస్తారు, అంటే ఎక్స్ట్రా స్మూత్ ఉంటుంది. క్వాలిటీ మీరు పట్టగానే మీకు చూడగానే మీకు అర్థమవుతుంది అనమాట. ఒక ఫీల్ అనేది కొద్దిగా వేరే ఉంటుంది, లోపల కూడా మనకు ఫీల్ అనేది సేమ్ ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట ప్రింటెడ్ షర్ట్ మనకి. ఓకే, ఇదొకటి. ప్రింటెడ్లో కూడా మీకు మోర్ దెన్ 25 కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సేమ్ ప్యాటర్న్ సేమ్ కలర్ M నుంచి 5XL దాకా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, మనకు ఒక మ్యానుఫ్యాక్చరరే M నుంచి అక్కడ దాకా తీసుకొస్తారనమాట 5XL దాకా. ఇదొకటి. సో ఇందులో మనకి ఒక 4 కలర్స్ 5 కలర్స్ ఉంటాయి దీంట్లో. సెలెక్టెడ్ కలర్స్ ఇదో మామూలుగా మీకు ఇదండి సేమ్ 1, 2, 3, 4 యాక్చువల్గా కొన్ని 6 ఉంటాయి, బట్ ఆ 2 కలర్స్ ఆడ్ ఉండే అనమాట. నేను తీసేసాను ఆ 2 కలర్స్. సో మనకు రెగ్యులర్ పోయే కలర్ చాలా మంచి కలర్స్ తీసుకొచ్చాను. సో మీకు కూడా కలెక్షన్స్లో వస్తుంది అనమాట. ఆ లైట్ కలర్, దెన్ వచ్చేసి మనకి ఇది డార్క్ కలర్. ఇదొకటి. నెక్స్ట్ ఇదిగోండి 2 డార్క్ కలర్స్ వచ్చేసాయి. ఇక్కడ స్ట్రెచ్ ఉంటుంది, సేమ్ అదే లైక్రా. క్వాలిటీ బాగుంటుంది, స్కాలర్ స్టిఫ్ ఉంటుంది, పాకెట్ అన్నిటికి ఉంటుంది, మ్యాచింగ్ బటన్ ఉంటుంది. మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఇవి కూడా కప్స్ కూడా చాలామంది కమెంట్స్ పెట్టారు. ఇవి కూడా నేను పెంచేసాను అనమాట, కొద్దిగా ఎక్స్ట్రా పెంచేసాను. ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ దాకా వచ్చేస్తుంది అనమాట. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది, అది కూడా మేము సాల్వ్ చేసేసాం అనమాట కస్టమర్స్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. 2 డార్క్ కలర్స్ బ్యాక్ టు బ్యాక్, లైట్ కలర్స్, ఎక్స్ట్రా లైట్ ఐస్ క్రీమ్ చాట్. నెక్స్ట్ బ్లూ కలర్ విత్ వైట్. ఓకే, ఇవి అయిపోయాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక 5-6 కలర్స్ వస్తాయి మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో. ఇదొకటి. ఇది లైట్ కలర్ వైట్లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్బన్ బ్లాక్ విత్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి మనకి నేవీ బ్లూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మళ్ళీ 2 కలర్స్ రన్నింగ్ కలర్స్, యాష్ విత్ బ్లూ. ఇదొక కలర్. సో ఇవన్నీ ఒక షార్ట్ వస్తుంది అనమాట మనకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఓకే, సో చాలామంది మనకు చెప్తుంటారు అనమాట మనకి వెరైటీస్ గురించి. సో రెగ్యులర్గా వీడియోస్ తీస్తుంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఇదొకటి. ఇది కూడా చాలా బాగుంటుందండి, చిన్న చిన్న డాట్స్ అనమాట. చాలామంది అడుగుతారు, అంటే ఈ డాట్స్ అనేది మధ్యలో తీసుకురాలేదు, మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే ట్రెండింగ్ అనేది డాట్స్ కొంచెం తగ్గింది మధ్యలో, మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది తీసుకొచ్చాం. ఎందుకంటే ట్రెండింగ్లో అనేది ఇట్లాంటి ప్రింట్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇవి తీసుకో. సో డాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అది కూడా ఉంటుంది. ఇదొకటి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది మనకు లాస్ట్ టైం కూడా నేను కమెంట్స్ పెట్టినప్పుడు చెప్పాను సర్వీస్ గురించి. సో తగ్గిపోయాయి అనమాట మనకు కమెంట్స్ నెగిటివ్ రావడం. సో దాని గురించే మేము ఫీడ్బ్యాక్ ఫామ్స్ అనేది స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయండి. మీకు ఎక్సలెంటా, వాళ్ళ సర్వీస్ గుడ్డా, పూరా అవన్నీ ఉంటాయన్నమాట. దాన్ని బట్టి మీకు కూడా ఏంటంటే సర్వీస్ అనేది మంచిగా దొరుకుతుంది అనమాట. ఇంకేదైనా ఇష్యూ ఉన్నా మీరు కౌంటర్లో వచ్చి కూడా చెప్పవచ్చు. మీకు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అనిపించినా మీకు ఎక్కడైనా అలా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇదొక పాయింట్ అనమాట. సో ఫీడ్బ్యాక్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. కింద కమెంట్లో మీకు ఏదైనా ఇంప్రూవ్ చేయాలన్నా మీరు చెప్పవచ్చు అనమాట. ఇంకా మేము ఇంప్రూవ్ చేస్తాం, దాన్ని చూసి కొద్దిగా టైం పట్టవచ్చు, బట్ ఖచ్చితంగా అవుతుంది అనమాట.
ఎందుకంటే మన కమెంట్ బాక్స్లో చాలామంది కాలర్స్ కూడా రాశారు, మేము అది స్టిఫ్ చేసేసాము. కామెంట్స్లో చాలామంది మనకి సర్వీస్ గురించి అన్నారు, అది కూడా మేము ఇంప్రూవ్ చేసేసాము అనమాట. ఇంకేదైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో రాయండి, ఖచ్చితంగా విల్ ఇంప్రూవ్ దట్. ఓకే, ఇదొకటి. మేము మ్యానుఫ్యాక్చరర్స్ అండి. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇంత తక్కువ రేట్కి ఎన్ని వెరైటీస్ ఇవ్వగలుగుతారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర. ప్రింటర్లో ఇన్ని వెరైటీస్ అవైలబుల్. లాస్ట్ వీడియోలో ఒక ప్రింట్ తీశాను, ప్లెయిన్ షర్ట్స్ తీశాను. సో ఒక వెరైటీస్ ఉండాలి అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఇన్ని వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట మీకు. ఓకే, ఇదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా మనకి ఎటువంటి రీటైలర్ మధ్యలో లేరు, ఎటువంటి హోల్సేలర్ మధ్యలో లేరు, ఎటువంటి డిస్ట్రిబ్యూటర్ మధ్యలో లేరు. మేమే ప్రొడక్షన్, మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం, మేమే మీకు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసిస్తున్నాం. కాబట్టి ఇది 350 రూపీస్కి లైక్రా షర్ట్ ఇంత మంచి క్వాలిటీ మీకు దొరుకుతుంది అనమాట. ఎందుకంటే వీఆర్ ద ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి. అదే మీకు 300, 320లో కూడా మన దగ్గర షర్ట్స్ స్టార్ట్ అయిపోతాయండి. 320 కాటన్లో షర్ట్స్ కూడా చాలా బాగుంటాయి, అవి కూడా చాలామంది ఇష్టపడతారు అనమాట. దట్స్ ద రెగ్యులర్ కలర్, అది కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి, ఒకసారి చూడండి. కొద్దిగా డిఫరెంట్ ప్యాటర్న్లో ఇదిగోండి ఎంత బాగుంది షర్ట్ ఇది. దీంట్లో ఇంకా 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అదొక కలర్స్ కూడా చాలా చూస్ చేసి తీసుకొచ్చామన్నమాట. అంటే ఇష్టపడేది చాలామంది అంటుంటారు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు, ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలని కూడా చాలామంది అంటారు అనమాట. సో వెరైటీస్ ఎక్కువ ఉన్నప్పుడు అది కూడా ఒక ప్రాబ్లమే అనమాట. ఏది తీసుకోవాలో అర్థం కాదు. అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే ఏది తీసుకోవాలో అర్థం కాదంటే అన్ని వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. అదే కనుక వేరే షాప్స్లో పోతే అసలు ఏమి 4-5 షర్ట్స్ 10 షర్ట్స్లలో మీరు సెలెక్షన్ చేసుకోవాలి అంటే కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇన్ని షర్ట్స్ నేను ప్రింటెడ్లో తీసుకొచ్చాను. ఓకే, ఇదొకటి. లైట్ కలర్స్, డార్క్ కలర్స్, ఐస్ క్రీమ్ చాట్, అన్ని కలర్స్ మనకి కవర్ అయిపోతుంది అనమాట దీంట్లో. ఇదిగోండి ఇదొకటి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇదొకటి. ఇది కూడా బాగుంది కలర్, సూపర్ పార్టీ వేర్ టైప్, మంచి షైనింగ్ క్లాత్ అనమాట. ఇది కూడా ఎంత బాగుంది చూడండి. ఈ కలర్ కూడా బాగుంది. సో లైక్రాలో ప్రింటెడ్ షర్ట్స్ అనేది చాలా బాగా వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రైప్లో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇటువంటి షర్ట్స్ కూడా చాలామంది మనకు అడిగారనమాట స్ట్రైప్లో. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ లో కూడా ఒక 10 to 12 కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మంచి కలర్స్ ఉన్నాయి, లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ రెండు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను వేసుకున్న షర్టే అనమాట. లైక్రాలో ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది, కొద్దిగా డిఫరెంట్ కలర్, డిఫరెంట్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట స్ట్రైప్. ఇవ్వండి కాట్రా లైక్రా. ఇక్కడ దగ్గరకు వచ్చి జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. లైన్స్ లైట్గా ఉంటాయి అనమాట. లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాట్రాలో ఉంటుంది, లైక్రాలో ఉంటుంది. కొద్దిగా డిఫరెంట్ క్లాత్ నేను చెప్పాను కదండి, ఆ క్లాత్ కూడా వేరు, ఈ క్లాత్ కూడా వేరు. ఇష్టపడే క్లాత్ అనమాట. కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా వెరైటీగా తీసుకొచ్చాను. అంటే చూసేవాళ్ళు కూడా అరే కొద్దిగా మంచిగా వచ్చింది క్లాత్, కొద్దిగా వెరైటీగా వచ్చిందని ఉంటారు. ఇది కూడా చాలా బాగుందండి. ఓకే, నెక్స్ట్ స్టైప్ వచ్చేసి ఈ షర్ట్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ రన్నింగ్ అండి, చాలా లైఫ్ ఉంటుంది, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, మనకి ప్రాబ్లం రాదు. ఇదొకటి. నెక్స్ట్ ఇవన్నీ మనకి బాగుంది, లైక్రా స్ట్రెచబుల్ క్లాత్ నడుస్తుంది, ట్రెండింగ్ అనమాట. ఇదే ఇప్పుడు ట్రెండింగ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి. ఓకే, ఇది కూడా బాగుంది క్లాత్ స్ట్రైప్స్లో. ఓకే, వైట్లో కలర్స్ తీసుకొచ్చాను. కారణం ఏంటంటే లైట్గా ఉన్నా సరే, డార్క్గా ఉన్నా సరే ఎవరికైనా సెట్ అయిపోతుంది అనమాట. అదొక అడ్వాంటేజ్ అనమాట. మన దగ్గరకు వచ్చేసరికి షర్ట్ ట్రయల్ రూమ్లో వేసుకొచ్చేసరికి ఒక లుక్ అనేది మారిపోతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, మేము కూడా చూస్తుంటాం. కస్టమర్కి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక మ్యానుఫ్యాక్చరర్ అండి ఇన్ని కలర్స్, ఇన్ని వెరైటీస్ ఇవ్వగలుగుతారనమాట. వీఆర్ ద మ్యానుఫ్యాక్చరర్. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు కూడా మీరు ఇక్కడికి విజిట్ చేసుకోవచ్చు. పెద్ద దూరంగా 3 to 4 kilometers మాత్రమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 days 4 days రెగ్యులర్గా వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట నేను. సో మనకి ఇప్పుడు బ్లేజర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, హల్దీ కుర్తాస్ అవైలబుల్, డీజే టిల్లు కుర్తా కూడా అవైలబుల్ ఉందండి. ఒక ఎక్స్క్లూజివ్ వీడియో తీసుకొస్తాను కుర్తాస్ గురించి, టీషర్ట్స్ గురించి, కిడ్స్ వేర్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు చూసుకోవచ్చు. సో రాబోయే టైంలో మేము రెగ్యులర్గా 3 to 4 వీడియోస్ వీక్లీ తీద్దామని డిసైడ్ చేసామన్నమాట. సో వెరైటీస్ అనేది ఎక్కువ వస్తుంది. మా ఛానల్ ఉంది, అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద మీకు స్క్రాల్ చేసిన మనకి వాట్సాప్ గ్రూప్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. దాంట్లో కూడా ఏదైనా వెరైటీస్ వస్తే కూడా దాంట్లో కూడా మేము చెప్తాం. ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. త్వరలో ఇంకో వీడియో తీసుకొచ్చేస్తాం. లాస్ట్ 1 minute మాత్రం ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అండి. మనం సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మీకు ఒక ఆర్చ్ కనపడుతుందండి. జిహెచ్ఎంసీ ఆర్చ్ ఉంది కదండి, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఇదిగోండి జిహెచ్ఎంసీ ఆర్చ్ మీకు ఎదురుగానే కనపడుతుంది. ఇదే ల్యాండ్ మార్క్ అనమాట. మీరు చూడండి, ఎదురుగానే మీకు ఒక వైన్ షాప్ ఉంది, దాని పక్కనే స్వీట్ షాప్ ఉంది. తులసి మిఠాయి షాప్ అనేది ఉందన్నమాట మనకి. ఓకే, తులసి మిఠాయి షాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ తులసి స్వీట్ షాప్ ఉంది కదండి. స్ట్రైట్ అనమాట. ఇంతకుముందు మనం రైట్ తీసుకునే వాళ్ళం, ఇప్పుడు స్ట్రైట్ వచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ వచ్చేస్తే తులసి మిఠాయి షాప్ ఆనుకొని స్ట్రైట్గా వచ్చేయాలన్నమాట. సికింద్రాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో బజ్జీలు అమ్ముతుంటారు అనమాట. ఎప్పుడు
ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. ఫస్ట్ లెఫ్ట్ ఉంటుంది, ఈ లెఫ్ట్ వదిలేసేయండి మీరు. ఓకే, ఈ ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి అలానే స్ట్రైట్గా వచ్చేస్తే మీకు సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది అనమాట. ఓకే, సెకండ్ లెఫ్ట్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇదేనండి మనకు ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఇది ధనలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇది గేట్గా ఉంటుంది. పార్కింగ్ కూడా మీరు లోపల డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. ఇగో ఈయన మన వాచ్మ్యాన్ అనమాట, గోపాల్. ఈయనకు చెప్పినా మీకు చెప్తాడు. ఓకే, ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి. సో ఈ లొకేషన్కి మీరు రావచ్చు.